రెడ్ రైస్ పోహా తెలుసా మీకు? దాన్ని అటుకులు ఉప్మా అని కూడా అంటారండి. రెడ్ రైస్కి న్యూట్రిషనల్ బెనిఫిట్స్ కూడా చాలా ఎక్కువ. ఫస్ట్ అయితే కొంచెం అటుకులు తీసుకొని వాటర్తో వాష్ చేసుకోవాలి. తర్వాత ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని మస్టర్డ్ సీడ్స్, జీరా, గ్రీన్ చిల్లీ, కర్రీ లీవ్స్, ఆనియన్ వేసుకొని కొంచెం సాటే చేసుకోండి. తర్వాత పొటాటో, క్యారెట్ వేసుకుని కొంచెం సేపు మగ్గనివ్వండి. మీరు మీకు నచ్చిన వెజిటబుల్స్ వేసుకోవచ్చు. క్యాప్సికమ్, టమాటో, బీన్స్ లాంటివి. ఈ రెడ్ రైస్ని వెయిట్ లాస్ ప్రోగ్రాంలో ఉండేవాళ్ళు కూడా తినవచ్చు. అలానే డయాబెటీస్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండేవాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఆల్రెడీ వాష్ చేసి పక్కన పెట్టుకున్న అటుకుల్ని వేసుకొని కొంచెం సేపు సాటే చేస్తే సరిపోతుంది. ఎంతో హెల్దీ అండ్ క్విక్ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. నేనైతే ఆల్రెడీ వేయించుకున్న పల్లీల్ని పైనుంచి వేసుకుంటున్నానండి. రెడ్ రైస్తో ట్రై చేయకపోతే ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి చూడండి. టేస్ట్లో అస్సలు డిఫరెన్స్ ఉండదు, కానీ హెల్త్లో మాత్రం ఇది చాలా మంచిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీకు కానీ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.